నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పాలన సాగుతుంది. ముఖ్యంగా విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషా సతీష్ ముందడుగు వేశారు. నేడు మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ మరియు మున్సిపల్ అధికారులతో ఆమె ఒక ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్పర్సన్ అధికారులకు జారీ చేసిన కీలక ఆదేశాలు మరియు చర్చించిన అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే సమగ్ర నివేదికపై చర్చ గత 10 రోజులుగా పట్టణంలోని మొత్తం 49 వార్డుల్లో మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, ఎలక్ట్రిసిటీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఒక నివేదికను సిద్ధం చేశారు. ఈ రిక్వైర్మెంట్లను విద్యుత్ శాఖ ఏఈలకు అందజేస్తూ సమస్యల పరిష్కారానికి గడువు విధించారు. స్ట్రీట్ లైట్ల పునరుద్ధరణ, పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధుల్లో వీధి దీపాల నిర్వహణపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా థర్డ్ వైర్లను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. విలీన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామ పంచాయతీల పరిధిలో విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం మున్సిపాలిటీ నిధులు వెచ్చించడానికి సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉండేందుకు చైర్పర్సన్ కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రమాదకర స్తంభాల తొలగింపు, వంగిపోయిన తుప్పు పట్టిన మరియు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానాల్లో కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. లూజ్ వైర్ల సమస్య. లోతట్టు ప్రాంతాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను, లూజ్ వైర్స్ వెంటనే సరిచేయాలని, ప్రమాదాలకు తావు లేకుండా చూడాలని హెచ్చరించారు. లో వోల్టేజ్ పరిష్కారంలో వోల్టేజ్ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ అవసరమైన అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఏఈలు వినోద్ సదానందంలతో పాటు మున్సిపల్ డిఈ కార్తీక్, ఏఈలు నితిన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 2 శాఖల సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని చైర్పర్సన్ అభిప్రాయపడ్డారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి, నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదు అంటూ చైర్పర్సన్ బండారి అనుషా సతీష్ అధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పట్టణాన్ని విద్యుత్ సమస్యలు లేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.